ఈరోజు 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో చూసేద్దామా? ఇక మనోజ్ అయితే రూమ్‌లోకెళ్ళి హాయిగా ఉంటాడు. అయితే రోహిణి వచ్చి మనోజ్‌ని ఒక్కటి పీకుతుంది. "ఎందుకు కొట్టావు మన రోహిణి అనగానే నువ్వు బాలు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే నోరు జారుతా ఉన్నావు. డబ్బుల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి" అని అనేసరికల్లా నేనేం అలా జారలేదు. టంగ్ స్లిప్ అయింది ఊరికే అని అనేసరికల్లా సర్లే బాలుకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను. మీనాతో చెప్తాను అనేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా పార్టీ దగ్గర సంజయ్ అయితే ఇక ఫ్రెండ్స్‌తో అందరితో కలిసి డాన్స్ ఏస్తూ ఉంటే మౌనిక అయితే పక్కన నించొని చూస్తుంటుంది. అయితే సంజయ్ ఫ్రెండ్ ఒకతను మౌనిక దగ్గరికొచ్చి వాడు ఏం చూసుకుంటాడు నేను చూసుకుంటాను రా నాతో వచ్చేయి అనేసి అంటూ ఉండేసరికల్లా మౌనిక కోపమొచ్చి వాడి చెంప పగలగొడుతుంది. అక్కడికి సంజయ్ వచ్చి ఏంట్రా ఏం జరిగింది అని అనేసరికల్లా నీతో డాన్స్ చేయమని చెప్పినందుకు చెంప పగలగొట్టిందిరా మీ ఆవిడ అని అనేసరికల్లా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అనేసరికల్లా ఏం మాట్లాడింది సిస్టర్ అనేసి అంటాడు. అయితే ఇక సంజయ్ ఫ్రెండ్స్ అయితే ఏంట్రా ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చావు అసలు కల్చర్ అంటే ఏంటో తెలియని అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చావు అనేసరికల్లా కల్చర్ గురించి మీరు నాకు చెప్తున్నారా లేని వేరే మగవాళ్ళతో డాన్స్ చేయడం పరాయి మగుడితో డాన్స్ చేయడం మీరు కల్చర్ గురించి నాకు చెప్తున్నారా ఇలాంటి మా ఫ్యామిలీలో నాకు నేర్పించలేదు నేను నేర్చుకోలేదని చెప్పేసరికల్లా సంజయ్ మౌనికని కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నా కళ్ళ ముందు నువ్వు ఉండదు అనేసి అంటూ ఉంటాడు. ఇక మౌనిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇక రోహిణి అయితే మీనా దగ్గరికి వచ్చి మీ ఆయన్ని చాలా కంట్రోల్లో ఉంచుకోము అని చెప్తుంది మీనాకి. అయితే ఎందుకు ఏమన్నాడు అనేసరికి డబ్బులు మాకు వచ్చాయని అనేసి మేము ఎదగకూడదని చాలా కుళ్ళుకుంటున్నాడు చాలా నాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేసరికల్లా ఆయన మంచి చెప్పాడు కదా ఆయన ఎప్పుడు ఒకరు మంచి కోరేవాడే కానీ చెడుకోరే కాదని చెప్తూ ఉంటుంది. అవునా అలాగా అయితే మా గురించి ఎందుకు అట్లా ఊరికే డబ్బుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అనేసరికల్లా మా ఆయన కారు కొనిచ్చినప్పుడు అందరూ నన్ను నిలదీశారు నేనేమైనా అన్నానంటే లేదు ఇంకా అయిపోయింది నువ్వు మంచిగా చెప్పుకో అనేసి అంటూ ఉంటుంది. సరే అననేసి ఇక బాలు బయట కార్ వెహికల్ రిపేర్ చేసుకుంటుండగా మీనా అక్కడికి వచ్చి రోహిణి బాలుదైతే చెప్తూ ఉంటుంది. ఎవరి విషయాలలో తలదూర్చొద్దు మీరు చేసే విషయాలకి అత్తమ్మ రోహిణి నన్నైతే తిడుతూ ఉంటారు అనేసరికల్లా ఎవరేమన్నారు చెప్తాను కదంటే వద్దు ఈ వేషం వద్దు అని అనేసరికల్లా ఇక కూలి ఇవ్వడానికి బయటికి వెళ్తుంటే నేను కూడా వస్తాను అనేసరికల్లా ఏం వద్దు నేను ఆడపుల్ని అనేసరికల్లా వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ నుంచి. అయితే ఇక రోడ్డు మీద మౌనిక వెళ్తున్నది చూసి ఇంకా మౌనికనైతే పక్కకు లాగేస్తుంది మీనా. ఏంటి మౌనిక ఏమైందమ్మా ఈ టైంలో ఎక్కడున్నావు ఏంటి అని అడిగేసరికల్లా ఏం లేదు వదిన ఏం లేదు అని అనేసి మీనాను పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది మౌనిక. ఏం జరిగింది చెప్పమ్మా అని అనేసరికల్లా నీ కళ్ళల్లో కనిపిస్తుంది నువ్వు చెప్పకపోయినా కూడా నీ బాధ ఏంటో తెలుస్తుంది చెప్పు అని అనేసరికల్లా ఇక రోహిణి మౌనిక అయితే మీనాతో అంతా కలిసి చెప్తుంది. ఇంకా సంజయ్ పెళ్లి చేసుకున్న కాంచి నాకు ఏ రోజు సుఖం లేదు వదిన అనేసి మొత్తం చెప్తుండేసరికల్లా ఎక్కడున్నాడు ఆ రాస్కెల్ నేను చెప్తాను కదా వాడి గురించి అనేసి వాడి సంగతి నేను చెప్తాను ఇన్ని కష్టాలు వచ్చినా మాకు ఎందుకు చెప్పలేదు నీకు పుట్టిలు లేదు అనుకున్నావా మేము ఎవరం లేవనుకున్నావా అనేసి అంటూ ఉంటుంది. వద్దొదిన అని అనేసరికల్లా ఇక మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను ఆగనేసి ఫోన్ తీయబోతున్న సరికలే వద్దొదిన మా అన్నయ్య కోపం నీకు తెలుసు కదా నీ జీవితం ఆగమవుతుంది నా జీవితం ఆగమవుతుంది ఇద్దరు ఆడపిల్లల జీవనం ఆగమైతే మా నాన్న తట్టుకోలేడు ఏమొద్దు నిన్ను చూసి నేర్చుకున్నాను వదిన పుట్టింట్లో మెట్టినింట్లో నువ్వు ఎలాగ ఉంటున్నావు నేను కూడా అలాగే ఉంటాను మా ఆయన నేను మార్చుకుంటాను అనేసరికల్లా సరే అమ్మా ఇక నీ ఇష్టం ఓపికను బట్టి ఉంటుంది ఇదే లాస్ట్ చాయిస్ అంటుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు జరగబోయే సీరియల్లో ఎపిసోడ్. మా సీరియల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.